నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్లో ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాము. నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ నిఫ్టీ 18,000 దాటేసి నిలబడడానికి చాలా ప్రయత్నిస్తున్నాయి. అండ్ అలాగే మార్కెట్లో చిన్న చిన్న కరెక్షన్స్ వస్తున్నాయి. అండ్ రీసెంట్గా చూసుకుంటే నవంబర్ అండ్ డిసెంబర్ నెలలో మంచి 2000 పాయింట్స్ ఫాల్ కూడా జరిగిందని. కానీ కొన్ని మంచి మంచి స్టాక్స్ ఉన్నాయి. అసలు వాటి గురించి మనకు ఎలా తెలియాలి? అవి మాత్రము ఇండెక్స్ కిందికి వెళ్ళినా, సౌత్ వర్డ్స్ వెళ్ళినా, రిలయన్స్ కూడా సౌత్ వర్డ్స్ వెళ్ళినా, ఇండెక్స్తో అసలు కనెక్షన్ లేకుండా, అసలు రిలేషన్ లేకుండా కొన్ని స్టాక్స్ ఉన్నాయి అసలు నార్త్ వైపే వెళ్తున్నాయి. అంటే ఆల్ టైమ్ హైసే కాదు, 52 వీక్ హైసే కాదు, అవుట్ పర్ఫామ్ చేస్తుందండి అసలు మార్కెట్ని మొత్తానికి. అటువంటి స్టాక్స్ అసలు ర్యాలీ ఇప్పుడే బిగిన్ చేసింది అన్న విషయం మీకు ఎలా తెలియాలి? సింపుల్ అండి. సుమన్ టీవీ వీడియోస్ చూడండి. సుమన్ టీవీ మనీ, సుమన్ టీవీ బిజినెస్లో మీకు కావాల్సిన మంచి స్ట్రాంగ్ కంటెంట్ అంటూ ఖచ్చితంగా సుమన్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్లో మీకోసం వస్తుంటుంది. సో ఇవన్నీ వీడియోస్లో మీకు కావాల్సిన ప్రత్యేకమైన ఏదైతే డబ్బులు పెట్టంగానే నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో ఒక మంచి వెల్త్ అనేది మన కోసం చేసి పెడుతుందో, కొన్ని లక్షలు కాదు కొన్ని కోట్లు కూడా సంపాదించవచ్చు. రిస్క్ అనేది మీ పైన ఆధారపడి ఉంటుంది. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే మార్కెట్లో చాలా స్టాక్స్ ఉన్నాయి. ఐడెంటిఫికేషన్ చేయడం అంటే కష్టం. దానికోసం కూర్చుంటేనే కానీ అప్పటిదాకా పని అవ్వదు. సో అందుకోసమే మీకోసం నేను ఈ వీడియో తీసుకొచ్చాను. సో డోంట్ లుక్ లెఫ్ట్ ఆర్ రైట్, స్ట్రైట్గా మీకు ఒక కంపెనీ పేరు చెప్పబోతున్నాను. ఆ కంపెనీ అవుట్ పర్ఫార్మర్ అంటే ఆ వర్డ్ చాలా చిన్నదైపోతుందండి. ఇట్స్ అ బిగ్గెస్ట్ పీవీబీ కైండ్ ఆఫ్ అ బ్రేక్అవుట్ కంపెనీ. సో ప్రైస్ అండ్ వాల్యూమ్ ఈ రెండిట్లో కూడా హ్యూజ్ కైండ్ ఆఫ్ జంప్ వచ్చింది ఈ స్టాక్లో. అలాగే మనం చూసుకుంటే దీని పర్ఫార్మెన్స్ విషయంలో, ప్రాఫిట్ ఇచ్చే విషయంలో అసలు ఎక్కడ కూడా అసలు ఇది వెనకాడదు అండ్ వెనకాడనే ఛాన్సే లేదని చెప్తోంది. సో ఆ స్టాక్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఆ స్టాక్ పేరేంటో మనం తెలుసుకుందాము. బట్ చెప్పే ముందు జాగ్రత్తగా వినండి. ఈ స్టాక్ మీకోసం నేను చేసింది మీకు తోడ్పడాలి, మీకు సపోర్ట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం మీకు ఒక హ్యాండీ టూల్గా ఉండాలని చెప్పి ఉద్దేశంతో క్రియేట్ చేస్తున్నామే కానీ ఇది రికమెండేషన్ కానే కాదు. సో ద ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ కానివ్వండి, ఆ రిస్క్ అనేది కానివ్వండి మీ పైన ఆధారపడి ఉంటుంది. సో టేక్ యువర్ థరో హోంవర్క్ చేయండి. స్క్రిప్ట్ కంపెనీ పేరు ఐడియా ఇవ్వడం మా వంతు, ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు హోంవర్క్ చేసుకోవడం అది మీ వంతు అవుతుంది. సో లెట్స్ స్టార్ట్. సో ఈపీసీ అని చెప్పి చూసుకుంటే ఇది ఎలక్ట్రిక్ పవర్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించిన కంపెనీ అండి. సో దీంతో పాటు ఈ కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి మంచి అవుట్ పర్ఫామ్ చేస్తుంది. అదే కంపెనీ పేరు నేను మీకు చెప్పబోతున్నాను. అది శ్రీరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో నుంచి ఉన్న ఒక కంపెనీ, అది శ్రీరామ్ ఈపీసీ. సో లెట్స్ స్టార్ట్. సో శ్రీరామ్ EPC.com అనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మనం చూస్తున్నాము. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో వన్స్ యూ స్టార్ట్ జస్ట్ ఇండల్జింగ్, ఎందుకంటే ఏదన్నా స్టాక్ ఉండనివ్వండి, అది రిలయన్స్ ఇండస్ట్రీస్ అయినా SBI అయినా కానీ సర్లే గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పి మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళ గురించి, వాళ్ళ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, వాళ్ళ ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంది, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, వాళ్ళ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏంటి, అది ఫండమెంటల్ రూపంగా కానివ్వండి, టెక్నికల్ అనాలిసిస్ రూపంగా కానివ్వండి, ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. గుడ్డిగా మనం ఒక స్టాక్ పేరు పైన చేయి పెట్టేసాము, ఇన్వెస్ట్మెంట్ చేసేసాము, డబ్బులు వచ్చేసాయి, అంత ఈజీ కేక్ వాక్ కానే కాదు. సో ప్లీజ్ రిమెంబర్, యూ హ్యావ్ టు గెట్ అక్వైంటెడ్ అనమాట. ఆ అక్వైంటెన్స్ లేనిది అంటే ఆ పరిచయం లేనిది మీరు అసలు ఎలా పెట్టుబడి పెడతారండి? అసలు రోడ్డు పైన వెళ్ళేటప్పుడు దారిపైన ఎవరైనా 10 రూపాయలు పెడితే మనం ఇవ్వం. అలాంటిది మనము కొన్ని లక్షల రూపాయలు ఎందుకు పెట్టుబడి పెడతామండి తెలుసుకోకుండానే? అది తప్పు. సో బెటర్ నో యువర్ కంపెనీ బిఫోర్ యూ ఇన్వెస్ట్. సో లెట్స్ స్టార్ట్. సో శ్రీరామ్ వాళ్ళు బేసిక్గా దే ఆర్ ఫోకస్డ్ ఆన్ టు ది గవర్నమెంట్ బ్యాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే గవర్నమెంట్ నుంచి తీసుకుంటారనమాట వీళ్ళు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా. సో వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ కానివ్వండి, వాళ్ళ పోస్టల్ బ్యాలెన్స్ డీటెయిల్స్ కానివ్వండి, ఇక్కడ అన్నీ ఇవ్వబడ్డాయి. వాళ్ళ కార్పొరేట్ వీడియో కూడా మీరు ప్లే చేసి చూసుకోవచ్చు. కంపెనీ గురించి డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ బ్రోచర్ కూడా వాళ్ళు అవైలబుల్ చేశారు. అలాగే మనం చూసుకుంటే వీళ్ళ అబౌట్ అస్ ట్యాబ్లోకి మనం వెళ్ళాం అనుకోండి, అక్కడ ఓవర్ వ్యూ గురించి, వాళ్ళ హిస్టరీ అండ్ మైల్ స్టోన్స్, వాళ్ళు ఏదైతే ఇప్పటిదాకా అచీవ్ చేశారో, వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళ మిషన్ ఏంటి, దాంతోపాటు కంపెనీ మేనేజ్మెంట్ ఏంటి, అండ్ కమిటీ డీటెయిల్స్, వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. సబ్సిడరీ కంపెనీస్ పేర్లు ఏంటి, జాయింట్ వెంచర్ కంపెనీస్ ఏంటి, మేజర్ కస్టమర్స్ అంటే బిగ్ క్లయింట్స్ ఎవరు, ఆల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ కీ మేనేజరల్ పర్సనల్ ఎవరైతే కీ పోస్ట్లో ఉంటారో వాళ్ళందరూ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో వాళ్ళ గురించి కూడా డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. అండ్
వీళ్ళ బిజినెస్ గురించి అవర్ బిజినెస్ అనే ట్యాబ్లో ప్రాసెస్, మెటలర్జీ, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, మైనింగ్, మినరల్ ప్రాసెసింగ్, ఓవర్సీస్ ప్రాజెక్ట్స్, ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. అండ్ మీరు యాజ్ ఎ ఇన్వెస్టర్గా తెలుసుకోవాల్సిన మిగతా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. థరోలీ 1 by 1 యూ నీడ్ టు గో త్రూ అండ్ దెన్ ఓన్లీ ఇన్వెస్ట్. అండ్ ఐఎంఎస్ డీటెయిల్స్లో కొత్తగా ట్యాబ్ కనిపిస్తుంది. డెఫినెట్లీ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. వెండర్స్, వీళ్ళకు సప్లై చేసే వెండర్స్ ఎవరు, ఆ వెండర్స్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వాళ్ళ పాలసీస్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్, లిస్ట్ ఆఫ్ మేజర్ ఐటమ్స్, పర్చేస్ కాంటాక్ట్ ఏంటి, దాంతోపాటు మీడియా గురించి డీటెయిల్స్ ఇక్కడ అవి ఇవ్వడానికి ట్యాబ్ కూడా ప్రొవైడ్ చేశారు. వాళ్ళ కంపెనీలో కెరియర్స్ కూడా తీసుకోవచ్చు, అంటే జాబ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ట్యాబ్ కూడా ఇక్కడ ఉందండి. సో వాళ్ళ కంపెనీ చూసుకుంటే టీ నగర్ చెన్నైలో ఉంది, తమిళనాడులో. సో వాళ్ళ ల్యాండ్లైన్ నంబర్, ఈమెయిల్ ఐడి, వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్, వాళ్ళ కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటే పాన్ నంబర్ లాగే సిఐఎన్ నంబర్ కూడా ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ చూసుకుంటే యూ హ్యావ్ ది కంప్లీట్ ఆల్ ద డీటెయిల్స్ పేజ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ మేనేజ్మెంట్, హూ ఈజ్ ద పర్సన్ లీడింగ్ అని చూసుకుంటే మిస్టర్ పిడి కరండికర్, ఈయన చైర్మన్ ఈ కంపెనీకి. ఎండి అండ్ సిఓ చూసుకుంటే టి శ్రీనివాసన్ అండ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ అమ్జద్ షరీఫ్. సో వాళ్ళతో పాటు మిగతా డైరెక్టర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండి. థరోగా ఒకసారి చెక్ చేసుకున్నాక మీరు సాటిస్ఫై అయ్యాక టెక్నికల్ అనాలిసిస్లో అక్యుములేషన్ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ సపోర్ట్స్ ఉన్నాయి అన్న విషయం నేను మీకు తెలియజేస్తాను. బట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, రికమెండేషన్ కాదు. జాగ్రత్తగా ఈ మాట అర్థం చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్. ఈ స్టాక్ గురించి మనము మాట్లాడదాము. అసలు ఎక్కడ ఇది బ్రేక్అవుట్ అనేది, అంటే అప్ సైడ్కి బ్లాస్ట్ అయ్యింది ఈ స్టాక్, ఎలా పెరిగింది, దాని గురించి మనం తెలుసుకుందాం. సో కంపెనీ గురించి మనం ఫస్ట్ మాట్లాడితే ఈ స్టాక్ దాదాపు 12 రూపాయలు ఆ దరిదాపుల వరకు వెళ్ళిందండి. అండ్ ఈ స్టాక్ కూడా ఒక 52 వీక్ హైస్లో ట్రేడ్ అవుతుంది. అంటే నిఫ్టీ చాలా పెరిగిన తర్వాత ఒక స్ట్రాంగ్ కరెక్షన్ చేసింది, మార్కెట్లో నిఫ్టీ కిందకు వచ్చింది, చాలా పెద్ద పెద్ద కంపెనీ స్టాక్స్ అన్నీ పడిపోయాయి. కానీ ఈ శ్రీరామ్ ఈపీసీ మాత్రం అసలు దానికి బ్రేక్స్ ఫెయిల్ అయిపోయినట్టుగా కంప్లీట్గా నార్త్ వర్డ్స్ అండ్ అప్వర్డ్స్ వెళ్ళడమే కానీ అసలు కంపెనీ కింది వైపు ఎప్పుడు చూడట్లా. ద రీజన్ ఈజ్ బికాస్ ఆఫ్ ది బ్రేక్అవుట్ జోన్. ఆ బ్రేక్అవుట్ జోన్ ప్రైస్ ఏంటో నేను మీకు చెప్తాను. ఈ స్టాక్ యాక్చువల్గా బ్రేక్అవుట్ జోన్ స్టార్ట్ చేసింది ₹6.90 అండ్ ₹5.55 మధ్యలో నుంచండి. ఇక్కడ బాగా అక్యుములేషన్ జరిగింది. ఇది కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాల వరకు కూడా మనం అనుకోవచ్చు. ఈ స్టాక్లో సాలిడ్గా మంచి ఆ స్టాక్ని అబ్జార్బ్ చేసుకున్నారు. జనాల దగ్గర అందరి నుంచి షేర్స్ అన్ని అబ్జార్బ్ చేసేసుకుని స్మార్ట్ మనీ వచ్చాక ఒకేసారి ఈ స్టాక్లో బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఆ బ్రేక్అవుట్ అనేది మనం చూసుకుంటే ఎస్, దిస్ హ్యాస్ గాట్ సమ్ బిగ్గర్ టార్గెట్స్ అనమాట నెక్స్ట్ 1.5 ఇయర్లో. సో ఆ టార్గెట్స్ చెప్పుకునే ముందు వీటి అక్యుములేషన్ జోన్స్ అంటే ఎక్కడ మనం బై చేసుకోవడానికి గురించి ఆలోచించుకోవచ్చు. ఆ ప్రైస్ జోన్స్ నేను మీకు చెప్తాను. దాదాపు మనం చూసుకుంటే ₹9 నుంచి ₹8 మధ్యలో ఈ స్టాక్లో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. ఈ సపోర్ట్ జోన్స్లో వన్ కెన్ ప్రిఫర్ ఆఫ్ అక్యుములేటింగ్ ఈ స్టాక్ని స్లోలీగా. యూ కెన్ స్టార్ట్ బయింగ్ దిస్ స్టాక్. రికమెండేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకేనా? సో ఈ స్టాక్ టార్గెట్స్ చూసుకుంటే ఎస్, ఇట్ హ్యాస్ గాట్ అ టార్గెట్ ఆఫ్ సమ్వేర్ అబౌట్ ₹14 పైన మనం చూసుకుంటే నెక్స్ట్ 1 ఇయర్లో కనీసం మనం చూసుకుంటే ₹17 టార్గెట్స్. అండ్ నెక్స్ట్ 1.5 ఇయర్లో చూసుకుంటే ₹22 టార్గెట్స్ వరకు ఉన్నాయి. అండ్ ప్లస్ ఇంకో 2 ఇయర్స్ తర్వాత మనం చూసుకుంటే దాదాపు ₹30 నుంచి ₹40 మధ్యలో కూడా ఉందండి దీని టార్గెట్స్. సో ఇటువంటి కైండ్ ఆఫ్ స్టాక్స్ని జాగ్రత్తగా హోంవర్క్ చేసుకొని ప్రిఫర్ చేసే ముందు అవసరమైతే మీ ఎక్స్పర్ట్ సలహాలు, మీరు ఎవరికైతే ఫీజ్ పే చేస్తున్నారో, ఎవరి దగ్గర నుంచి సలహాలు తీసుకుంటారో వాళ్ళ సలహాలు కూడా తప్పకుండా తీసుకోండి. టేక్ యువర్ డెసిషన్ అండ్ ప్లే విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. స్టాప్ లాస్ మీకు చెప్తాను. ఎస్, ఇట్ హ్యాస్ టు బి బిలో ₹7.90 లాంటి కైండ్ ఆఫ్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి అండ్ గో ఫర్ ఇట్. ఓకేనా? తప్పకుండా మీ హోంవర్క్ చేశాకే ప్రిఫర్ చేయండి స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో. థ్యాంక్ యూ వన్స్ అగైన్.